ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా మొత్తం 23,11,000 మందికి పైగా ఓటర్లు ఈ రోజున ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 5:30 గంటలకి మాక్ పోలింగ్ జరిగింది. దాని తర్వాత కూడా 7 గంటల నుంచి కూడా సాధారణంగా ఏదైతే ఓటర్లు వస్తారో మొత్తం ఓటింగ్ అంతా ప్రారంభించి దీనికి సంబంధించి కూడా మొత్తం అంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. మరోవైపు చూస్తే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా 520 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎక్కడికెక్కడ కూడా మానిటరింగ్ ఏర్పాటు చేసి వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసి కూడా జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని సమాన్ గారు ఎక్కడికక్కడ కూడా ప్రతి క్షణం పర్యవేక్షణ పరిస్థితి. ఇప్పుడు మనతో పాటు జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని సమాన్ గారు ఉన్నారు. సార్, ఎలా ఉంది పరిస్థితి? ఓటింగ్ సరళి తెల్లవారు నుంచి చూస్తే ఇప్పుడు మొత్తం స్మూత్గా జరుగుతున్నది. ఆల్ పోలింగ్ స్టేషన్లో ఇప్పుడు పోలింగ్ నడుస్తున్నది. భారీ ఎత్తున పబ్లిక్ కూడా రావడం జరిగింది. మార్నింగ్ 7 o'clock నుంచి ప్రతి పోలింగ్ స్టేషన్లో దాదాపు క్యూ లైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు స్మూత్గా జరుగుతున్నది. సార్, మొత్తం ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 520 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడ ఏమైనా ఇంతవరకు కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయి? కొన్ని పోలింగ్ స్టేషన్ నుంచి వచ్చాయి. ఎస్పెషల్లీ మాకు పొందూరు నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. అక్కడ చిన్న గొడవ జరిగింది. బట్ అక్కడ సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు. అదేవిధంగా మన సెంట్రల్ ఫోర్సెస్ కూడా పెట్టడం జరిగింది. సో మొత్తం సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది అండ్ స్మూత్గా అక్కడ కూడా నడుస్తున్నది. సార్, గతంతో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ శాతం ఎలా ఉందనిపిస్తుంది సార్ మీకు? దిస్ టైం ఖచ్చితంగా పెరుగుతున్నది. ఎందుకంటే స్వీప్ క్యాంపెయిన్ చాలా మనం ఇంటెన్సివ్గా జిల్లా వ్యాప్తంగా చేశాము. అదేవిధంగా దిస్ టైం మార్నింగ్ నుంచి ఎందుకంటే మనం చూస్తున్నాం 7 o'clock నుంచి చాలామంది వస్తున్నారు క్యూ లైన్స్కి. సో డెఫినెట్లీ దిస్ టైం పెరుగుతున్నది. సరే, ఈవీఎంలు మొరాయించిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఎంతసేపట్లోగా పరిష్కరించగలిగారు? ఏమైనా తిరిగి టైం పెంచే అవకాశం ఉందా? ఇప్పుడు ఈవీఎం సంబంధించిన మార్నింగ్ మాకు మాక్ పోల్ టైంలో కొన్ని రిక్వెస్ట్ రావడం జరిగింది. మన దగ్గర ఆల్రెడీ సఫిషియెంట్ రిజర్వ్ ఉంటుంది. సో ఆ రిజర్వ్ మషిన్ సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర ఉంటాయి. ఆ సెక్టర్ ఆఫీసర్స్ వెంటనే అక్కడికి పోయి ఆ రిప్లేస్మెంట్ చేసేస్తారు. మామూలుగా ఆన్ అన్ యావరేజ్ 10 minutes 15 minutes మ్యాక్సిమంలో ఇది చేంజ్ చేసేస్తారు. సార్, ఇంతవరకు ఎంత పోలింగ్ శాతం నమోదైంది మీకు? అప్రాక్సిమేట్లీ 35% వరకు అయింది యాజ్ ఆన్ 1 o'clock. సార్, మనకి సరిహద్దులు ఉన్నాయి కదా మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 7 ప్రాంతాల్లో, అక్కడ పోలింగ్ శాతం ఎలా ఉంది? కొంతమంది ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి ఓటింగ్ వేసే అవకాశం ఉందంటున్నారు కదా. అలాంటి కేసెస్ ఏమీ మా దృష్టికి రాలేదు. బట్ దానికోసం కూడా ఆల్ కన్సర్న్ సెక్టర్ ఆఫీసర్స్ కానీ అదేవిధంగా ఆల్ ప్రిజైడింగ్ ఆఫీసర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దట్ ఏదైతే ఈసీఐ నుంచి ఐడెంటిటీ డాక్యుమెంట్స్ ఇచ్చారో దాని ప్రకారం మాత్రమే అలౌ చేయడానికి వీలుంటుంది. సార్, మొత్తం పోలింగ్ కేంద్రాల్లో ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ సంబంధించి? తెల్లవారు నుంచి కూడా జనాలు చాలా భారీ ఎత్తుగా ఉన్నారు కదా. ఫెసిలిటీస్ సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ మీ వరకు వచ్చాయి? అక్కడక్కడ జిల్లాలో అయితే మాత్రం మీరు తిరిగి ఎక్కడ ప్రస్తుతానికి అయితే లేవు, గొడవలు చిన్న గొడవలు వచ్చాయని. ఫెసిలిటీస్ సంబంధించి ఎలా ఉన్నాయి? ఫెసిలిటీస్ సంబంధించిన ఒక కంప్లైంట్ కూడా ఇప్పటి వరకు రాలేదు. అన్ని పోలింగ్ స్టేషన్లో ఆల్ బేసిక్ ఫెసిలిటీస్ ఎస్పెషల్లీ డ్రింకింగ్ వాటర్, షేడ్, చైర్స్ ఇవి అన్నీ పెట్టడం జరిగింది. సో ఫెసిలిటీస్ సంబంధించిన ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు. ఈవీఎంల వల్ల లేట్ అయిన సమయానికి అంటే 7 గంటలకు వచ్చేస్తారు కదా, ఆ తర్వాత మిగతా టైం పెంచిన తర్వాత ఎంతవరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు 6 PM దాకా మాకు మామూలుగా టైం ఉంది. కానీ ఒకవేళ ఆ టైంలో క్యూ ఉంటే పోలింగ్ స్టేషన్ బయట అది టైం ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అవుతున్నది. ఎవరెవరు ఆ టైంలో క్యూలో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఓటు వేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సార్, షాడో ఏరియాలు ఉన్నాయి కదా 36 ప్రాంతాల్లో, అక్కడ పోలింగ్ పరిస్థితి ఎలా ఉంది? షాడో ఏరియాస్లో కూడా బాగా జరుగుతున్నది. ఇప్పుడు ప్రతి షాడో ఏరియాలో ఒక రన్నర్ని పెట్టడం జరిగింది విత్ 2-wheeler. సో అక్కడ నుంచి మాకు ఒకవేళ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే ఆ రన్నర్ నెట్వర్క్ ఏరియాకి వచ్చి అక్కడ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ జిల్లా థ్యాంక్ యూ సార్. ఎక్కడికెక్కడ కూడా పోలింగ్ అంతా కూడా చాలా బాగా జరుగుతుందని కూడా జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని సమాన్గా స్పష్టం చేసిన పరిస్థితి. మొత్తం చూస్తే ఇక్కడ కంట్రోల్ రూమ్ చూడొచ్చు. మొత్తం అంతా కూడా జిల్లా వ్యాప్తంగా మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ కూడా 1800 పైగా కూడా ఎక్కడికక్కడే ఇక్కడ కంట్రోల్ రూమ్ అంటే వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి దగ్గర నుంచి సమస్యాత్మక ప్రాంతాలు ముఖ్యంగా చూస్తే సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి వాటన్నిటికీ కూడా లైవ్ కాస్టింగ్ జరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంది సార్ ఇమీడియట్గా కూడా ఆ ప్రాంతాన్ని ఎక్కడికక్కడ సమస్యను రెస్టిఫై చేసేందుకు కూడా పకడ్బందీ ఏర్పాటు చేస్తారు. జిల్లా కలెక్టర్ దగ్గర నుండి కూడా దాన్ని కూడా ఇక్కడ నుండి ప్రతి క్షణం పర్యవేక్షణ పరిస్థితి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఇక్కడ 100,000 మంది సిబ్బంది కూడా గత కొన్ని రోజులుగా పనిచేసిన పరిస్థితి. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా కంట్రోల్ రూమ్లోనే కలెక్టర్ జిలానీ గారు ఇక్కడే ఉంటూ కూడా ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి దాన్ని కూడా ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కూడా పర్యవేక్షణ పరిస్థితి. ముఖ్యంగా చూస్తే పొందూరుకి సంబంధించి కూడా అక్కడ స్పీకర్ తమ్మినేని భార్య అక్కడ పోలింగ్ కేంద్రంలో వెళ్ళి కొంత హడావిడి చేశారనే దానికి సంబంధించి కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. దానికి సంబంధించి అక్కడ ఇమీడియట్గా అక్కడ ఉన్న అధికారులకి చెప్పడం జరిగింది. అక్కడ ప్రస్తుతం అయితే ఓటింగ్ అంతా కూడా సవ్యంగానే జరుగుతున్నట్టు కూడా కలెక్టర్ స్పష్టం జరిగింది. మొత్తం చూస్తే కంట్రోల్ రూమ్ నుంచే మొత్తం అంతా కూడా పర్యవేక్షించిన పరిస్థితి. ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే అది పొందూరు విషయం తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ అంతా సవ్యంగానే జరుగుతున్నట్టు కూడా కలెక్టర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి. మొత్తం చూస్తే సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగాలి. ఒకవేళ ఎక్కడైనా సరే
ఎక్కడైనా ఒకవేళ ఈవీఎంల సమస్య వచ్చి అటువంటి దగ్గర లేట్ అయిన దగ్గర మాత్రం ఖచ్చితంగా కొంత సమయాన్ని పెంచి వారికి ఓటింగ్ వేసుకునే అవకాశం చేస్తున్నారు. మొత్తం చూస్తే ఈసారి జరిగే ఎన్నికల్లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదే అవకాశం ఉంటున్నట్టు కూడా కలెక్టర్ స్పష్టం చేసిన పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు కూడా విదేశాల్లో ఉండి మరోవైపు ఎక్కడ దూర ప్రాంతాల్లో జాబులు చేస్తున్న వారు కూడా చాలామంది కూడా నిన్న మొన్న గత 2-3 రోజుల నుంచి కూడా అక్కడికి జిల్లాలో తమ సొంత ఊళ్ళకి వచ్చి ఓటు వేసిన పరిస్థితి. ఇంత చూస్తే ప్రస్తుతానికైతే 30-35% ఇప్పటికీ పోలింగ్ నమోదైంది. ఇంకా మిగతా తర్వాత అంతా కూడా 1 గంట తర్వాత 2 గంటల తర్వాత కూడా మరింతగా అంటే వాతావరణం ప్రస్తుతం అయితే చాలా వేడిగా ఉంది. వాతావరణం చల్లబడిన తర్వాత మరింత ఓటింగ్ పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మొత్తం అంతా అధికారులంతా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా కలెక్టర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఎక్కడైనా లేట్ అయినా అంటే 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళకి సమయం అంటే వాళ్ళ వరకు కూడా పోలింగ్ ఖచ్చితంగా వారికి ఓటు హక్కు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కలెక్టర్ అయితే స్పష్టం చేసిన పరిస్థితి. మొత్తం చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు కూడా ఎటువంటి పెద్ద ఇబ్బందులు కానీ గొడవలు కానీ లేకుండా చాలా ప్రశాంతంగా ఓటింగ్ సరళి నమోదవుతుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.